నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ అయితే నేను మానస ముందుగా హెడ్లైన్స్ ఇల్లంతకుంట మండలాల్లో రైతు వేదిక భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ శశాంక రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నీటిని దిగువకు విడుదల 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రైతుల ఆశలు ఈ నీటితో నెరవేరాయన్న ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కొత్తగూడెంలో ఘనంగా ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాలు సింగరేణిని రక్షించాలంటూ నినాదాలు చేసిన కార్మిక సంఘాలు పిల్లలమర్రి నుండి సూర్యాపేట ఎంఆర్ఓ కార్యాలయం వరకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పాదయాత్ర పేదల ఆక్రమణలో ఉన్న భూమికి పట్టాలివ్వాలని డిమాండ్ సంగారెడ్డిలో మంజీరా రైతు సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర అకాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ వెళ్తే జమ్మికుంట ఇల్లంతకుంట మండలాల్లో రైతు వేదిక భవన నిర్మాణ పనులను కలెక్టర్ శశాంక పరిశీలించారు రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట హుజూరాబాద్ ఆర్డీఓ బెన్ సలం తహసీల్దార్ నారాయణ ఎంపీడీఓ జయశ్రీ ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు మనకేమంటే ఎక్కడైనా నడుస్తుందని ఉద్దేశం తప్ప అంతకంటే ఏమి ఉండదు. మీరు బావి దగ్గర కొనం పోయినా మన దగ్గర రాలేదు దానిలోనే ఏం లేదు. నాకు అర్థం కాదు. ఆ బాగుని మొత్తం సాఫ్ చేస్తే పక్కన కాక ఇప్పుడు అక్క దగ్గర కొద్దిగా జేసీబీ పెట్టినా కొద్దిగా తెలిసి తప్ప బయటికి స్ప్రెడ్ కాకుండా ఉండాలి. నేను చెప్పలేదు కదా వాటర్ బయటకు రావాలి. ఇంకా మనిషి మొత్తం క్లీన్ సార్ లేకపోతే ఇంక మొత్తం అంతా దట్టంగా ఉండేది అంతా. ఒకటి ఇక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం నిండడంతో ఆందోళ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ చేతుల మీదుగా ఎడమ కాలువ ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నీటితో ఆందోళ్ నియోజకవర్గంలోని అన్ని చెరువులు కుంటలు నిండి వచ్చే రబీ సీజన్లో రైతులను ఆదుకునేందుకు గాను ఈ నీరు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. గత 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రైతుల ఆశలు ఈ నీటితో నెరవేరాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. 40,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజుగౌడ్, ఎంపీటీసీ మంజుల వీరారెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ యాదగిరి రెడ్డి, ముదిమాణిక్యం సర్పంచ్ పడమటి అరుణ యాదగిరి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. దీని కింద 50,000 మన మండలంలో 50,000 సాగు జరుగుతుంది. 40,000 ఏమో కెనాల్స్ కింద, ఇంకా 10,000 ఏమో చెరువుల కింద సాగు జరుగుతుంది. మనకున్న చెరువులు మొత్తం దీనివల్ల నిండేటి మొత్తం 170 చెరువులు ఉంటే 170 చెరువులో 70 చెరువులు ఇప్పటికే అలుగుబారుతున్నాయి, అంటే పొంగిపోతున్నాయి. ఇంకా 50 చెరువులేమో 70% నిండి ఉన్నాయి.
70 ఇంకా 44 చెరువులేమో 50% లోపు నిండి ఉన్నాయి. ఇప్పుడు మనం వదిలిపెట్టిన కాలువ వల్ల ఈ చెరువులన్నీ కూడా నిండిపోయి, ఈ చెరువులన్నీ నిండిన తర్వాత వాటి నుంచి మనం పంట పొలాలకు నీళ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు నిండిన తర్వాత వచ్చే యాసంగికి కూడా ఏదైతే యాసంగి పంట వేసుకునే అవకాశం ఉంటుందో అప్పుడు కూడా మళ్ళీ అవసరమైతే మళ్ళీ నీటిని కూడా వదలడం జరుగుతుంది. 2-3 సంవత్సరాల తర్వాత వచ్చిన వాటర్ కనుక ఈ ప్రతి నీటి బొట్టును కూడా ప్రతి నీటి చుక్కను కూడా ఎట్లా వాడుకోవాలి అనే దాని మీద మన ఇరిగేషన్ ఎస్సీ గారు, ఈ గారు, ఏఈలు అందరూ కూడా తీవ్రమైన కృషి చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు దాన్ని సమీక్షిస్తూ మాతో సమన్వయం చేసుకుంటూ వీటిని స్ట్రీమ్లైన్ చేసే ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాక తప్పకుండా వచ్చే పంటకి పూర్తిగా నీళ్ళు ఇచ్చే ఏర్పాటు ఇప్పుడే చేస్తున్నాం. ఏదైతే ఇంకా బొమ్మరెడ్డిగూడెం చెరువు పడుతుంది, బొమ్మరెడ్డిగూడెం చెరువు నిండలేదు, ఆ చెరువుకు కాలువకు సోర్స్ లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే పంట లోపల బొమ్మరెడ్డిగూడెం చెరువు నింపాలనే లక్ష్యంతో అధికారులు కూడా పనిచేస్తారు. అటు ఇప్పుడు మన మంత్రి గారు కూడా ఆ విషయం చెప్పారు. ఫస్ట్ మా చెరువు నింపుకోవాలని ఒక ఆతృత ప్రతి ఒక్కరిలో ఉంటుంది, దాన్ని తప్పుపట్టలేదు. కానీ మన దగ్గర పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. 29 TMCల నీళ్లు మన సింగూరులో ఉన్నాయి. ప్రతి గ్రామం చెరువును నింపే ఏర్పాటు మనం చేసుకున్నాం. అంతే తప్పించి ఎవరైనా గట్లు దింపడం, కాలువకు గండి కొట్టడం లాంటివి చేయొద్దు. కొన్ని ప్రాంతాల్లో కాలువలో గండి కొట్టేదు, ఇంకో ప్రాంతంలో పైపులు బలగొట్టేదు. వాటన్నిటిని కూడా అధికారులు సరి చేస్తున్నాం. దయచేసి అందరికీ నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజాప్రతినిధులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ గ్రామంలో చెరువు నిండకపోతే మా దృష్టికి తీసుకురండి. ఆ చెరువు నింపే ఏర్పాట్లు ఎట్లా చేయాలో అధికారులతో కలిసి మేమందరం ఆలోచిస్తాం. అంతే తప్పించి కాలువకు గండి కొడితే అది మనకే నష్టం జరుగుతుంది, ప్రజాధనం కూడా దుర్వినియోగమైనట్టు ఉంటుంది. కనుక దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మా ఊరు నుంచి పోయింది ఫస్ట్ మా ఊరు నిండాలి అంటే మీ ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాలు కొత్తగూడెంలో కార్మికులు ఘనంగా నిర్వహించారు. సేవ్ సింగరేణి నినాదంతో కోల్ బెల్టులో చేపట్టిన సేవ్ సింగరేణి పేరుతో ఏఐటీయూసీ చేపట్టిన జిప్ జాతాగూడెంలో ముగిసింది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక ప్రాంతాలైన రుద్రంపూర్, రామవరంల మీదుగా కొత్తగూడెం పట్టణం వరకు భారీ కార్మిక ర్యాలీ నిర్వహించారు. సింగరేణిని రక్షించాలంటూ నినాదాలు చేశారు. ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాల ర్యాలీతో కొత్తగూడెం ఎరుపెక్కింది. కార్మికుల హక్కుల రక్షణ కోసం నిరంతరం ఉద్యమాలు చేపడుతున్న ఏఐటీయూసీ కార్మికుల్లో చెరగని ముద్ర వేసుకుందని కార్మికుల ప్రతినిధులు పేర్కొన్నారు. కట్టేస్తున్నారు. చేరుకున్న నక్షత్రం శేషగిరి చేరుకున్న శేషగిరిని కలుసుకుందమా జమకు జమా ఎర్ర జెండా మరి 5 తారీఖు నుంచి మరి గోలెట్ నుంచి ప్రారంభమైన తర్వాత మన జనరల్ సెక్రటరీ గారితో మరి చేతులు వదలుగా ఉండి అన్ని డివిజన్లు తిరుగుతున్న మరి అడిషనల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు మరి బాజీ సైదా గారు అట్లే రాజ్ కుమార్ గారు ఇద్దరు కలిసి కోరే గారి పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాం.
పేదల ఆక్రమణలో ఉన్న భూమికి పట్టాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి నుండి సూర్యాపేట తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు నేతలు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలోని సర్వే నెంబర్ 832లోని 14.17 ఎకరాల భూమిలో గుడిసెలు వేసుకుని అక్కడే నివాసం ఉంటున్న పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కనబోయిన శేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి నల్లమేకల అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. దాదాపు 837 సర్వే నెంబర్లో 14 ఎకరాల భూమి ఉన్నటువంటి పరిస్థితి. ఈ భూమిలో ఈ గ్రామంలో ఉన్నటువంటి దళితులు కొన్ని సంవత్సరాలుగా కలెక్టర్ కానీ, ఆర్టీఓ కానీ, తహసీల్దార్ కానీ అందరూ కూడా కలిసి కూడా ఈ భూమిలో పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కూడా పోరాటం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గత నెల రోజులుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం కూడా దళితులందరూ కూడా గుడిసెలు వేసుకొని అక్కడ నివసిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇంతవరకు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఇంతవరకు పడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నిన్నగాక మొన్న ఇక్కడ తహసీల్దార్ కానీ సిబ్బంది మొత్తం వచ్చి ఉన్న గుడిసెలు మొత్తం కూడా తొలగించేటువంటి పరిస్థితి. మేము అడుగుతా ఉన్నాం, ఈ 14 ఎకరాల 17 గుంటల్లో కూడా అనేక భూమిని ఇతర సంబంధించినటువంటి వాళ్ళు భూస్వాములు కానీ అనేక మంది అధికార పార్టీ నాయకులు అక్రమంగా ఆక్రమించుకొని ఈరోజు పట్టాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా కొంత భూమిని కూడా ఆక్రమించుకోవడం కోసం ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకోసమే ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు కేసీఆర్ చెప్తా ఉన్నాడు, మేము అర్హులైన వాళ్ళందరికీ కూడా 3 ఎకరాల దళితులకు కూడా 3 ఎకరాలు భూమి ఇస్తూ అంటున్నారు. కానీ ఈరోజు పిల్లమర్రి గ్రామంలో దళితులు 3 ఎకరాల భూమి అనట్లేదు. కేవలం మాకు ఒక 100 గజాలు ఇవ్వండి, మేము అందులో ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ ఇక్కడ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు కానీ మానవత దృక్పథంతో ఆలోచించి ఈ పేదలకు సంబంధించి 100 గజాలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఇక్కడికి వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు అదేవిధంగా కొంతమంది అధికార పార్టీ నాయకులు ఈరోజు పేదలను కానీ దళితులు కానీ ఇబ్బంది పెడుతున్నారు. అదే మీరు సంకల్పిస్తాం అంటున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటారు, మీ మీద కేసులు పెడతామని చెప్పేసి ఒక పనిగా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం వ్యవసాయ కార్మిక సంఘంగా మేము దళితులకు ఒకటే చెప్తున్నాం, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఖచ్చితంగా ఈ భూమిలో ఖచ్చితంగా భూమి లేనటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళకు 100 గజాలు గత 2 మాసాల క్రితం ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారు. అయ్యా మీ కుటుంబాలు పెరిగిపోతున్నాయి, మాకు ఒక్కొక్క ఇంట్లో 3-4 సంసారం చేస్తున్నాం, మాకు ఒక 60 గజాల స్థలం ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ స్థలంలో గుడిసెలు వేయడం జరిగింది. ఆ గుడిసెల్ని తహసీల్దార్ గారు సందర్శించారు. ఆ గుడిసెలను కూలగొడుతున్నారు, అక్కడ సంసారం చేయనట్లేదు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వ స్థలం 14 ఎకరాలు ఉంది. ఆ 14 ఎకరాల భూమిని మీరు భూస్వాములకు లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాత్రం పట్టాలు ఇస్తారు తప్ప పేదోళ్ళు గుడిసెలు వేసుకుంటే మాత్రం పట్టా ఇచ్చే పరిస్థితి మీకు కనపట్లేదు. ఇప్పటికి జిల్లా కలెక్టర్ గారు పోయాం, జిల్లా కలెక్టర్ గారు 5 సార్లు కలిసాం. జిల్లా కలెక్టర్ గారు దళిత వ్యతిరేక వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దళితుల భూములే గుంజుకుంటారు తప్ప పేదల భూములు గుంజుకుంటారు తప్ప భూస్వాముల భూములు గుంజుకునే పరిస్థితి లేదు. ఇలా ప్రకృతి వనం పేరుతోని, అదేవిధంగా ఈరోజు శ్మశాన వాటికల పేరుతోని, డంపింగ్ యార్డుల పేరుతోని మొత్తం దళితులు గత 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి స్వాధీనం చేసుకొని పంటలు పండించుకుంటున్న భూమిని అక్రమంగా ప్రభుత్వం లాగేసుకొని తీసుకుంటున్నది. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆదిమ గిరిజన కోలం సేవా సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
కోలం పీవీటీజీ ఆదివాసీ భూ సమస్యలు పరిష్కరించాలని, ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం వలన ఆదివాసీ కోలం పీవీటీజీలకు సంక్షేమ పథకాలు అందడం లేదంటూ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, సాగు చేస్తున్న భూములకు అటవీ హక్కు పట్టాలు ఇచ్చి రుణాలు మంజూరు చేయాలన్న డిమాండ్తో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేని శంకర్ మరియు ఆదిలాబాద్ జిల్లా సిపిఐ జిల్లా ముఖ్య నాయకులు మద్దతు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో కోలం సేవా జిల్లా అధ్యక్షులు కొడప సోనేరావు కురం, సూరు యువసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్రరాజు, కినక సురేష్, మడావి జంగు, జిల్లాలోని పలు కోలాం గుడాలలోని కోలాం మహిళలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, అదేవిధంగా కామ్రేడ్ విలాస్ సార్ గారు, దేవేందర్ గారు, అదేవిధంగా రైతు సంఘం గిరిజనులు నిర్వహిస్తున్నటువంటి ధర్నాకు ముందుగా ధన్యవాదాలు. మనకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆదివాసులు భూమి భారత కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి పోరాటం నిర్వహిస్తా ఉంది. అయితే ఆదివాసులుగా ఇవాళ ప్రత్యక్షంగా సంఘంగా ఏర్పడి వారి సంరక్షణ కోసం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే జిల్లా వ్యాప్తంగా కూడా ఆదివాసులు ఐక్యమైనటువంటి ఉద్యమాలు కొనసాగించి మీ హక్కుల్ని మీరు కాపాడుకునే దాంట్లో ఇవాళ కుమరం భీం జల్ జంగల్ అనేటువంటి పోరాటాన్ని నిర్వహించి మీకు ఆరాధ్య దైవంగా ఈ భూ పోరాటాల ద్వారానే ఆదివాసులు కరోనా వ్యాధి కారణంగా గత 7 నెలల నుంచి ప్రైవేట్ లెక్చరర్లు మరియు టీచర్స్ ఉపాధి కోల్పోయి కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆర్థిక ఇబ్బందుల వల్ల గతంలో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ లాయర్లకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి వారిని ఏ విధంగా అయితే ఆదుకుందో అలాగే ప్రైవేట్ టీచర్స్ మరియు లెక్చరర్స్ ఆదుకోవాలని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఎనిమిది నెలల నుంచి ప్రైవేట్ టీచర్స్కి జీతాలు లేకుండా పోయినాయి. అదే కాకుండా తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రైవేట్ టీచర్సే కాదు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రావడానికి, తెలంగాణ కళ సాకారం కావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేశారు. అదే కాకుండా కేసీఆర్ 2014కు ముందు ఎప్పుడైతే అధికారం కోసమని వెయిట్ చేస్తున్నారో ఆ రోజు చెప్పింది ఏంటి అంటే ప్రైవేట్ పాఠశాలలు కానీ, ప్రైవేట్ ఉపాధ్యాయులు కానీ తెలంగాణకు ఎంతో కీలకం. ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు తెలంగాణని శాసిస్తున్నాయో వాటన్నిటినీ ఒక తన్నుదంతే ఆంధ్ర బార్డర్లో పడతాయి అన్నట్టు మాట్లాడినారు. ఆ రోజు తెలంగాణ ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు కానీ, తెలంగాణ ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన యాజమాన్యం కానీ ఆ రోజు గుర్తుంది. మరి ఈ రోజు లాక్డౌన్తో ప్రపంచమంతా
ఈరోజు అల్లకల్లోలమైంది. ప్రపంచం అంతా ఎక్కడ కూడా ఉద్యోగాలు లేకుండా పోయినా, జీతాలు లేకుండా పోయినాయి. కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఇచ్చినా కానీ ఓన్లీ అడ్వకేట్కి సంబంధించి ఒక 25 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి వాళ్ళకు ఒక బోర్డు శాంక్షన్ చేయడం జరిగింది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో చూస్తే ప్రైవేటు ఉపాధ్యాయులు ఎక్కడికి పోయినా కానీ ఇటు జీతం లేక, అటు ఉపాధి ఏ విధమైన ఉపాధి లేక ఇంకెలా అయినా జీవనాధారం కొనసాగిద్దామన్నా కానీ ఏ విధంగా కూడా వీళ్ళకి సాగట్లేదు. కొందరు కూలికి పోతున్నారు, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొందరు ఇంకే విధమైన ఏది లేకుండా కూడా రోడ్ల పైన పడే పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నది కూడా మనం, ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో ఉండాలి, సుఖంగా ఉండాలి అనేది మనం అనుకున్నాం. కానీ ఈరోజు కరోనా వల్ల ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ మన ఉమ్మడి జిల్లాలో ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా ఆత్మహత్యలు చేసుకున్నా కానీ కేసీఆర్ ఇంకా కూడా కనకరించకపోవడము. ఇంకోటి మేము ముఖ్యంగా కోరేది ఏంటి అంటే ప్రైవేట్ టీచర్స్ కోసము ఒక ఫండ్, ఒక వేదిక ఏర్పాటు చేసి వాటికి కూడా ప్రైవేట్ టీచర్స్కి అందరికి కూడా ఈ 8 నెలల జీతం ఏదైతే ఉందో గవర్నమెంటే తక్షణం వాళ్ళకు విడుదల చేసి గవర్నమెంట్ జీతాన్ని కూడా ఇవ్వాలి అని మేము కోరుతున్నాం. అదే కాకుండా వాళ్ళకు ఒక వెల్ఫేర్ అసోసియేషన్ క్రియేట్ చేసి దానికి ఒక ఫండ్ అలాట్ చేస్తే వాళ్ళు కూడా దాని నుంచి ఏ విధమైన సహాయం తీసుకోవాలో సహాయం తీసుకొని వాళ్ళ భార్య పిల్లల్ని కూడా పోషించుకోవడానికి కొంచెమైనా శక్తి ఉంటుంది. అదే కాకుండా చూస్తే ఇప్పుడు ఎన్నో విధమైన ప్రైవేట్ ఉద్యోగస్తులను వెంటనే భారతీయ జనతా పార్టీ. సంగారెడ్డి జిల్లాలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ కలెక్టరేట్ వరకు రైతులు పాదయాత్ర నిర్వహించారు. మంజీరా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఆగస్టు నుంచి అక్టోబర్ నెల వరకు పలుసార్లు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చేతికి వచ్చిన పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు దెబ్బతిన్న పత్తి కాయలను ప్రదర్శించారు. జిల్లాలో 1.32 లక్షల ఎకరాల్లో 524 కోట్ల రూపాయల విలువ చేసే పత్తి పంట నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 60,000 ఎకరాల్లో వివిధ రకాల ఇతర పంటలకు నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. నష్టపోయిన పత్తి రైతులకు, నష్టపోయిన పత్తి రైతులకు జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతుల ఐక్యత. దండి అంటే అవి రావాలి వస్తారు అన్ని మొత్తం ఇట్లా శివారు మొత్తం ఇట్లా. దానికి మనం పోయి సార్ చెప్తే మన సార్ ద్వారా మన ఆయన బాధ చెప్పుకుంటే సార్ జిల్లాధికారి ఉన్నాడు కాబట్టి సార్ పైన రాష్ట్ర అధికారులు చెప్పుకుంటాడు. దాంతో ప్రభుత్వం దృష్టికి పోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం బాధ్యత చేసుకొని మిగతాగా పోతుంది. సదాశివపేట మండలం నుంచి బాధ్యత చేసుకుని ప్రెస్ ద్వారా పోతుంటే ప్రెస్లు పెట్టుకుంటారు, టీవీలో రాస్తారు, పేపర్లో రాస్తారు. అది ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు బాధతో ఇంత బాధ ఉంది కాబట్టి నడుస్తున్నాము, బాధ్యత చేస్తున్నాము. సాధ్యత కార్యక్రమం వస్తుంది కాబట్టి ఈ రోజు మీరు అందరికీ అన్ని మన తెలంగాణ జిల్లా నుంచి అన్ని గ్రామాలకి వచ్చి అందరూ కూడా పిలిపిగానే వచ్చినందుకు అందరికీ ఎవరన్నా ఇక్కడ జాతకాలంలో ఉంటే మీరు పండాలండి. మన జాతకాలు నాకు తప్పు మనకి ఎక్కడ అయినా రోడ్ల మీద రాకుండా పోతే సైడ్లకి పోవాలి. పోలీసు వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. తప్పు ఏదన్నా అయితే వాళ్ళకి వాళ్ళ పైన ఏం చేసినట్టు వాళ్ళకి పాల్పడాలి. కాబట్టి ఇప్పుడు సీఎం దగ్గర చెప్పాడు ప్రశాంతంగా పోటీ కంటే జాతకాల మాత్రం పంటలు పోనివ్వడం. జాతరంలో ఒక 50 మంది మనం 50 మందితో పోవడం. పెద్ద పూజ దగ్గర పెట్రోల్ పంప్ కూడా మనం అక్కడ అందరి కింద భోజనాలు అరేంజ్మెంట్ చేసాము. అక్కడ భోజనం చేసుకొని అక్కడ గడిచే కూర్చుంటాం. అక్కడ నుంచి మనం మాట్లాడుకొని కలెక్టరేట్ పోయి కలెక్టర్ దగ్గర వివరణం ఇచ్చి మనం బాధ చెప్పుకొని వచ్చేద్దాం. పాలకవర్గం సూచనలు, అధికారుల యొక్క సహకారంతో గ్రామ అభివృద్ధి కోసం కృషి చేసినందుకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డు దక్కించుకున్నారని గ్రామ సర్పంచ్ పనిగండ్ల అలేఖ్య అన్నారు.
ఖమ్మం జిల్లా తెల్లడ మండలం కేశవపురం గ్రామంను మండలంలోనే ఒక ఆదర్శ గ్రామంగా ఉండాలని గ్రామస్తులు అభివృద్ధిలో పోటీ పడుతున్నారు. గ్రామంలో కరోనా కట్టడి కొరకు శానిటేషన్, పారిశుద్ధ్యంపై దోమల మందు పిచికారీ, సీసీ రోడ్లు ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని పథకాలు సక్రమంగా అమలు చేస్తూ పోతున్నామని తెలిపారు. గ్రామంలో చేపట్టిన ప్రతి పని పూర్తి చేస్తున్నామని అన్నారు. గ్రామం పచ్చగా ఉండాలని హరితహారంలో భాగంగా మొక్కలు వేశామని, డ్రింకింగ్ వాటర్, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, ప్రకృతి వనం పార్క్ ఏర్పాటు చేశామని కూడా చెప్పారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ జిల్లాలో ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతున్నామని సర్పంచ్ చెప్పారు. కడియం నుంచి తెప్పించామండి మొక్కలు. అందరు కడియం నుంచి తెప్పించారు మొక్కలు. ఇంకా వేసే ఉన్నాయి టేకు మొక్కలు చుట్టూ. చేయి చూపిండి. రేకులే ఓన్లీ ఏంటంటే నా మెయిన్ ఎజెండా. నా పేరు వనిగెల లలైక్య, కేశవాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ని. కేశవాపురం గ్రామాన్ని డెవలప్ చేయాలని చాలా ఆశగా ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు చేపట్టిన పథకాలన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. అలాగే పల్లె ప్రకృతి వనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంకుడు గుంతలో కూడా 99% కంప్లీట్ చేశాము. అలాగే సీసీ రోడ్డు కూడా శాంక్షన్ అయింది, అది కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా వైకుంఠధామం కూడా విజయవంతం చేశాము. ఇంకా ఫ్యూచర్లో ఇంకేమన్నా పథకాలు స్టార్ట్ చేస్తే అవి కూడా కంప్లీట్ చేస్తాము, విజయవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాము. అది సర్పంచ్ పదవి గెలిచిన 1 ఇయర్లోనే మేము బెస్ట్ విలేజ్ అవార్డు సర్పంచ్ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆ అవార్డు తీసుకున్న తర్వాత మాకు ఇంకా ఎక్కువ వర్క్ చేయాలని ఉత్సాహంగా ఉంది. అదేవిధంగా మా ఊర్లో రేషన్ దుకాణం లేదు ఇంతకుముందు. మేము వచ్చిన తర్వాత ఈ ముసలి వాళ్ళు ఏజ్ వాళ్ళు కూడా వెళ్ళాలంటే ఒక్కోసారి వెళ్తారు, ఒక్కోసారి అలానే వదిలేసుకుంటున్నారు. మిట్టపల్లి నుంచి మిట్టపల్లి వెళ్ళాలంటే ముసలి వాళ్ళు వెళ్ళలేక ఇబ్బంది పడుకుని అట్లానే వదిలేసుకుంటున్నారు. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత మా ఊరికి రేషన్ దుకాణం తీసుకొచ్చాము. దానివల్ల కేశవాపురం గ్రామ ప్రజలు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ గారు హస్బెండ్ని. మేము వచ్చేసి కేశవాపురం డెవలప్మెంట్ విషయంలో వచ్చేసి మేమైతే ఎజెండా పెట్టుకున్నామో ఆ ఎజెండాలో భాగంగానే మేము మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలు ఏంటంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వైకుంఠధామము, సెగ్రిగేషన్ షెడ్ అండ్ డంపింగ్ యార్డ్, తర్వాత పల్లె ప్రకృతి వనం. అది మళ్ళీ ఈజీఎస్ వర్క్లో మేము ఒక సీసీ రోడ్డు కూడా అలాట్మెంట్ చేసుకున్నాం. ఆ రోడ్డు కూడా వర్క్ కంప్లీట్ చేసుకున్నామండి. 125 మీటర్ల రోడ్డు ఏదైతే ఉందో అది కూడా సీసీ రోడ్డు పోయించడం జరిగింది, కంప్లీట్ అయిపోయింది. అన్ని గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఒక్క కార్యక్రమం కంప్లీట్లో ఉన్నదండి. ఆల్మోస్ట్ 90% అయిపోయినాయి వర్క్స్ అన్ని కూడా. కొన్ని 10% వర్క్స్ ఏవైతే చిన్నవి ఉన్నాయో అవి కూడా విత్ ఇన్ ద 10 days లో 15 days లో అయిపోతాయి. నేను గత 2019 ఏప్రిల్లో కేశవాపురం గ్రామ పంచాయతీ జూనియర్ పంచాయతీ సెక్రటరీగా అపాయింట్ అయ్యాను. అపాయింట్ అయిన దగ్గర నుంచి చాలా డెవలప్మెంట్ వర్క్స్ అనేది చేసుకుంటూ వచ్చాం. 30 days యాక్షన్ ప్లాన్ అయితేనేమి, 10 days యాక్షన్ ప్లాన్ అయితేనేమి, అదేవిధంగా మా గ్రామ పంచాయతీకి సెగ్రిగేషన్ షెడ్ వచ్చింది, తర్వాత క్రిమిటోరియా వచ్చింది, అదేవిధంగా రోడ్స్ వచ్చాయి, అవి కూడా అన్ని కంప్లీట్ చేసాము. పల్లె ప్రకృతి వనం వచ్చింది, అది కూడా ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. జిల్లాలోని భువనగిరి పట్టణంలో 3 ఏళ్ల బాలిక కిడ్నాప్ను పోలీసులు ఛేదించారు. తల్లికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి బాలికను దుండగులు అపహరించుకుపోయారు. మహబూబ్ నగర్ జిల్లా దక్కూరు మండలం గార్లపాడుకు చెందిన ఉప్పుతాళ్ల రాజు జీవనోపాధి కోసం
హైదరాబాద్ వెళ్లాడు. 4 రోజులైనా తిరిగి రాకపోవడంతో వెతుక్కుంటూ 3 ఏళ్ల కూతుర్ని వెంట పెట్టుకుని భార్య మహేశ్వరి హైదరాబాద్ వెళ్లింది. మహిళను గమనించిన కిడ్నాప్ ముఠా హైదరాబాద్ MGBS లోనే భర్త దగ్గరకు తీసుకెళ్తామని చెప్పి మాయమాటలు చెప్పి భువనగిరికి తీసుకొచ్చారు. ఆపై బాలికను కిడ్నాప్ చేశారు. ఆ తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టి కిడ్నాపర్ల చెర నుంచి బాలికను రక్షించారు పోలీసులు. తల్లి మహేశ్వరికి బాలికను అప్పగించారు. కిడ్నాప్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇట్లా పోతుంది, ఇట్నుంచి పోతుంది, ఇట్నుంచి పోతుంది, వీడు ఇక్కడి నుంచి పోతుంది, ఇట్లా పోతుంది, పోతారు ఆడు కూడా పోతారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీకి కొత్త రూపు కల్పించే క్రమంలో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చేశారు. నూతన పొలిట్ బ్యూరోను అనేక కమిటీలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు నియమించారు. రాష్ట్ర టీడీపీ బాధ్యతకు తనకు అప్పగించడం పట్ల అచ్చెన్నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. మా కుటుంబం పైన, నా పైన, ముఖ్యంగా బలహీన వర్గాల పైన అచంచలమైనటువంటి నమ్మకం, విశ్వాసంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించారు. నియమించినందుకు నా తరపున, కుటుంబం తరపున, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల తరపున జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ పార్టీ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కుటుంబ పెద్దలందరికీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాలు, ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇల్లంతకుంట మండలాల్లో రైతు వేదిక భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ శశాంక. రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. సింగూరు ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా నీటిని దిగువకు విడుదల. 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రైతుల ఆశలు ఈ నీటితో నెరవేరాయన్న ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్. కొత్తగూడెంలో ఘనంగా ఏఐటీయూసీ శతాబ్ది ఉత్సవాలు. సింగరేణిని రక్షించాలంటూ నినాదాలు చేసిన కార్మిక సంఘాలు. పిల్లలమర్రి నుండి సూర్యాపేట ఎంఆర్ఓ కార్యాలయం వరకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పాదయాత్ర. పేదల ఆక్రమణలో ఉన్న భూమికి పట్టాలివ్వాలని డిమాండ్. సంగారెడ్డిలో మంజీరా రైతు సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.